ట్రంప్ సుంకాల పెంపు ప్రకటనతో ఏపీలోని ఆక్వా రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ట్రంప్ దెబ్బకు ఒక్కొక్క కౌంట్ కి ₹50 వరకు ధర తగ్గుముఖం పట్టింది. అమెరికా దేశానికి కేవలం 20, 30, 40 కౌంట్ మాత్రమే ఎగుమతవుతున్నప్పటికీ దళారులు 50, 60, 70 నుంచి 100 కౌంట్ వరకు కూడా ధరను తగ్గించి కొనుగోలు చేస్తున్నారు. దీనివల్ల ఎకరానికి ₹1,00,000 పైన ధరలోనే నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రొయ్యలపై అమెరికా 26% పన్ను చాలా దారుణమని ఆక్వా రైతులు వాపోతున్నారు. ప్రాసెసింగ్ ప్లాంట్లు 3 రోజుల నుంచి రొయ్యల కొనుగోలు నిలిపివేశాయి. మరికొన్ని ప్రాసెసింగ్ యూనిట్లు ధరలు తగ్గించి కొనుగోలు చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అవసరమైతే రానున్న రోజుల్లో రైతులంతా ఏకమై క్రాఫ్ హాలిడే ప్రకటిస్తామని అంటున్నారు ఆక్వా రైతులు. ఆక్వా రైతుల ఆందోళనపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ సుంకాలకు సంబంధించిన టారిఫ్లు పెంచుతామని చెప్పి ప్రకటన చేసిన దగ్గర నుంచి దాని ప్రభావం అయితే ఆక్వా కల్చర్ మీద అయితే పెద్ద ఎత్తున పడతా ఉంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో కైకులూరు నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున ఆక్వా సాగు అయితే జరుగుతున్న నేపథ్యంలో దానికి సంబంధించి ఈ ప్రకటన ఏదైతే ఉందో ఆ తర్వాత నుంచి కూడా ఈ రొయ్యల ధరల మీద దాని ప్రభావం అయితే స్పష్టంగా కనపడుతుంది. మొత్తం ఈ కైకులూరు నియోజకవర్గం నుంచే 3 నుంచి 3.5 మెట్రిక్ టన్నుల రొయ్యలు విదేశాలకు గానీ ఎగుమతి దిగుమతులు అయితే జరుగుతున్న నేపథ్యంలో మొత్తం 15,000 కోట్ల రూపాయలకు సంబంధించి టర్నోవర్ కూడా జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో గత 2 రోజుల నుంచి కూడా ఈ రొయ్యల ధరలకు సంబంధించి తగ్గుదల అయితే స్పష్టంగా కనపడుతుంది. నిన్న 10 నుంచి 20 రూపాయలు తగ్గుదల కౌంట్లో కనిపించింది. ఇవాళ దానికి డబుల్ అంటే 40 నుంచి 50 రూపాయలు తగ్గుదల కూడా వచ్చిన నేపథ్యంలో కొంత రైతులు ఆవేదన అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇప్పుడే పంట చేతికొచ్చి ఈ ఆక్వాని మొత్తం అమ్ముకునే సమయంలో ధరలు అనేది ఈ విధంగా పడిపోవడం వల్ల ఆర్థికంగా చితికిపోతున్నామని చెప్పి అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది ఆక్వా సాగు చేసే రైతులు మనతో ఉన్నారు. ఏంటి సార్ దీని ప్రభావం మీకు ఎలా కనబడుతోంది? మొన్న రేట్లకు కానీ ఈ 2-3 రోజుల్లో రేట్లకి డిఫరెన్సియేషన్? మొన్న ట్రంప్ గారు ప్రకటించిన కాడి నుంచి ఒక 3 రోజుల క్రితం నేను ఒక 10 రోజుల క్రితం ఒక చెరువుని హార్వెస్ట్ చేస్తే 45 కౌంటు 375 రూపాయలకు అమ్మామండి. అదే ఈ రోజున ఇంకో వేరే చెరువు కౌంటు హార్వెస్ట్ చేద్దామని పెడితే దాన్ని ఈ రోజున 310, 320 కాడ అడగట్లేదు. ఇంకో 2 రోజులు ఆగి పడదామన్నట్టుగా మాట్లాడుతున్నారు. 2 రోజులు ఆగి పడడానికి మనకి చెరువులో సరుకు ఆగదు కదండి. మాకు బాగా నాకు తెలిసి 30 అమెరికా వెళ్ళాలంటే 40, 30, 20 కౌంట్లే అమెరికాకి వెళ్తాయి. కనుక ఈ లోపు కౌంట్లు 50 కౌంట్లు పైన 60, 70, 80, 90, 100 అనేది మాత్రం అమెరికాకి వెళ్ళవండి. ఈ మిడిల్ ఈస్ట్ దేశాలకు తప్ప నుంచి వెళ్ళవండి. మరి వీటికి ఇక్కడ ఎందుకు తగ్గించారంటారు? అమెరికా అంటే సుంకం వేసింది అంటున్నారు, కరెక్టే. మరి ఈ చైనా, వియత్నం ఇటు మిడిల్ ఈస్ట్ దేశాలకు వెళ్లే వాటికి 40 రూపాయలు, 50 రూపాయలు, మొన్నటిదాకా 245 రూపాయలు 100 కౌంట్ ఉందండి. ఇప్పుడు 200 రూపాయలు, 195 రూపాయలు అడుగుతున్నారండి. మరి ఆ కౌంట్లు అమెరికాకి వెళ్ళవు కదా. అమెరికా సుంకం వేసింది అంటున్నారు. అమెరికా సుంకం వేసిందంటే అమెరికాకి వెళ్లే వాటి గురించి తగ్గించాలి కానీ మిడిల్ ఈస్ట్ దేశాలకు వెళ్లే వాటి కూడా తగ్గించడం అనేది కరెక్ట్ కాదు కదండి. సార్, ఇది సన్నకారు రైతుల మీద బాగా ప్రభావం చూపిస్తుందండి. ఈ మందుల రేట్లు తగ్గట్లేదు, ప్లస్ అందులో ఫీడ్ రేట్లు తగ్గట్లేదండి. ఇలాంటిది ఏదన్నా చిన్నది వచ్చి రాగానే ట్యాక్స్ పడిపోతుంది, అది ఇది అని చెప్పి రేట్లు బేర్స్ తగ్గించేస్తారండి బాగా. అంటే ఇప్పుడు ఈ 10 రోజుల కాలంలో ఏమన్నా మీరు అమ్మకానికి వెళ్ళినప్పుడు ఆ రేటు తగ్గుదల అనేది గుర్తించారా? ఈ 2-3 రోజుల నుంచి బాగా తగ్గిందండి. నేను ఆన్లైన్ లో కూడా చూశాను. ఒక 45 నుంచి 50 రూపాయలు తగ్గిపోయిందండి. అంతకుముందు పట్టాము, మేము 245 పట్టాము. ఈ 2-3 రోజుల నుంచి ట్రంప్ అనేటప్పటికీ తగ్గిపోయిందండి బాగా. మీరు ఎన్ని ఎకరాలు సాగు చేస్తా ఉన్నారు? ఏంటి ఎంత తేడా గుర్తిస్తున్నారు? దానివల్ల ఎంత నష్టం అనేది ఇప్పుడు కలుగుతుంది ఈ 10 రోజుల్లో ఈ ట్రంప్ ప్రకటన వల్ల? ఇప్పుడు మేము 3 ఎకరాలు సాగు చేస్తున్నామండి. మేము లాస్ట్ వీక్ హార్వెస్ట్ చేసామండి. చేస్తే 245 రూపాయలు ఉందండి 100 కౌంట్. ఇప్పుడు అది వచ్చి 200 రూపాయలు, 195 రూపాయలు తీసుకుంటున్నారండి. ఇప్పుడు ఈ ట్రంప్ ప్రకటించిన కాడి నుంచి బాగా ఈ 2 రోజుల్లోనే బాగా తగ్గుదల పట్టిందండి. ఇప్పుడు చిన్నకారు రైతులు మాత్రం బాగా సఫర్ అవుతున్నారండి. ఇప్పుడు దీనివల్ల మేతలు మందులు తగ్గించడం లేదండి. మాగ మీదే పడుతుంది ఆ భారం అంతాను. ఇప్పటికే ధరలు అయితే తగ్గుముఖం పట్టాయి. గత 10 రోజుల వ్యవధిలో పోలిస్తే మొత్తం 50 రూపాయల వరకు కూడా ఒక్కొక్క కౌంట్కి తగ్గిపోతా ఉంది ధర. అదేవిధంగా అమెరికా వెళ్లే దేశాలకి 20, 30, 40 కౌంట్ మాత్రం వెళ్తాయి. కానీ ఇప్పుడు మధ్యలో కొనుగోలు చేసే దళారులు 50, 60, 100 కౌంట్ వరకు కూడా ధరలు తగ్గుముఖం
చేసేసి కొనుగోలు చేస్తున్నారు కాబట్టి పూర్తి స్థాయిలో నష్టపోతున్నాం. ప్రభుత్వం దీని మీద ఈ ఎవరైతే ఆక్వా సాగు చేస్తున్నారో వాళ్ళతో ఒకసారి మీటింగ్ పెట్టి సమస్యల్ని తెలుసుకొని పరిష్కరించడానికి చర్యలు చేపట్టాలని చెప్పి ఆక్వా రైతులు కోరుతా ఉన్నారు.